లాస్ట్ వీడియోలో నేను చెప్పిన కదా మామిడికాయ రోటి పచ్చడి వీడియో అప్లోడ్ చేస్తానని. లాస్ట్ వ్లాగ్ మా అమ్మ వాళ్ళ ఇంట్లో మా పిల్లలు గడిపిన మధుర క్షణాలు. ఎవరైనా చూడకపోతే వ్లాగ్ లింక్ డిస్క్రిప్షన్ లో పెడతాను, చూడండి. హాయ్ అండి అందరికి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నా లోకం నాదే. ఈ రోజు అయితే మనము మా చెట్టుకున్న మామిడికాయలతోటి మామిడికాయ రోటి పచ్చడి వేసుకోబోతున్నాము. చాలా టేస్టీగా ఉంటది. నా స్టైల్లో ఎలా చేస్తాను అనేది నేను మీకు చూపిస్తాను. లాస్ట్ లో అయితే మా అమ్మ వాళ్ళకు కూడా టేస్ట్ చేపిద్దాము, ఓకేనా? మామిడికాయలతోటి మీరు ఏమేం రెసిపీస్ చేసుకుంటారనేది కూడా నాకు చెప్పడం మర్చిపోవద్దు. మా అమ్మ వాళ్ళకైతే మంచిగా తోరణాలు కట్టడానికి కూడా ఇంట్లోనే ఇప్పుడు మామిడాకులు ఉంటున్నాయి. అదివరకైతే మా డాడీ ప్రతి పండక్కి బయటికి వెళ్ళి తీసుకొచ్చేదన్నమాట మామిడాకులు తోరణాలు కట్టడానికి. ఇంకా మామిడికాయలతో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ చేసుకోవచ్చు కదా. ఏమేం చేయొచ్చు అనేది మీరు కామెంట్లో చెప్పండి. వీడైతే వచ్చిన దగ్గర నుంచి తెంపుతూనే ఉన్నాడు మామిడికాయలని. ఏం చేసుకుందాం ఈరోజు మామిడికాయలతోటి? ఓకే, మొదలెడదామా? ఇక మొదలెడదాం పదండి. రోటి పచ్చడి. ఇది రోలు అంటారు, ఇది రోకలి అంటారు. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. మనం మంచిగా శుభ్రంగా కడుక్కున్నాము రోల్ని. ఇప్పుడు మా వాడైతే కట్ చేస్తాడు మామిడికాయ. మనకి కట్ చేయరాదు, చేతి కట్ చేసుకుంటాడు కాబట్టి మనమే కట్ చేద్దాము. కట్ చేసుకుంటున్నానా? మళ్ళీ నాన్ వెజ్ అయిపోతుంది వెజ్ చేద్దామంటే. ఇది మనకే కట్ చేయడం చాలా కష్టం పెద్దవాళ్ళకి. ఇంకా చిన్నపిల్లలు ఏం కట్ చేస్తారు, చాలా గట్టిగా ఉంటుంది కదా. ఇది తొక్కు తీసి కూడా కట్ చేసుకోవచ్చు, లేదంటే తొక్కుతోటి కూడా వేసుకోవచ్చు ఈ పచ్చడి. మామిడికాయలతోటి నేనైతే మామిడికాయ పులిహోర వేస్తూ ఉంటాను. ఇంకా ఇలాంటి రోటి పచ్చళ్ళు, ఆవకాయ, ఇంకేంటి చిన్న ఇంకా జామ్ వేసిన ఒకసారి గుర్తుందా మీకు? మామిడికాయతోటి చపాతీలో పెట్టుకొని తిన్నాము. మన వీడియోస్లో ఉంది, అది లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, చూడండి. బాగుంటుంది ఆ జామ్ కూడా తయారు చేసుకోవడం, టేస్టీగా ఉంటుంది. ఇది నాకు కట్ చేయడం కొంచెం కష్టంగా ఉంది, గట్టిగా ఉంది ఇది. నేను వేసుకున్న ఈ బ్లౌజ్ డిజైనింగ్ నేనే చేసుకున్నాను. ఎలా అనేది వీడియో ఉంది మన ఛానల్లోనే, లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. నాకున్న కొన్ని బ్లౌజెస్ డిజైన్స్ కూడా ఆ వీడియోలో షేర్ చేశాను, చూడండి వీలైతే. ఏ సీజన్లో అయినా సరే మామిడికాయలు దొరికేస్తున్నాయి కదా మనకి, పచ్చి మామిడికాయలు. మాకైతే మామిడికాయలు, తాటి ముంజలు అంటే చాలా ఇష్టం కదనా? నీకు ఏమేమి ఇష్టం చెప్పు ఫ్రెండ్స్కి. ఏం ఫుడ్ ఇష్టం నీకు? ఫుడ్ తినేది బటర్ నానా, అంతేనా? నేను చేసే దానిలో ఏది ఇష్టం నీకు? నేను చేసే వంటల్లో, మీ అమ్మ చేసే వంటల్లో ఏమి ఇష్టం అని అడుగుతున్నా. ఏంటి ఆలోచిస్తానవా? కాదురా, అందరికీ మా అమ్మ చేసే వంటల్లో ఇది నాకు ఇష్టం, అది నాకు ఇష్టం అని చెప్తా ఉంటారు కదా. మీ ఫ్రెండ్స్ ఎప్పుడైనా చెప్పిల్లా అట్లా నీకు? చెప్పలేదా? ఇది రోట్లో వేసుకుంటున్నాం ఇప్పుడు. ఏ జామ్? ఈమెకు ఒక పీస్ కావన్నట. నువ్వు కూడా తింటావా నాన్న? ఉప్పు కారం పెట్టుకుని తిను, నీకు ఇష్టం కదా ఉప్పు కారం పెట్టుకుని తినడం. మనం ఏముందా? ఇంకొన్ని రోజులైతే పండేది, కాకపోతే మా చెట్టుకి కాయలు ఉంచుతలేరు. చాలా మంది తెంపుకొని వెళ్తున్నారు మాకు తెలియకుండా. ఇంకా కోతులు కూడా తింటున్నాయి. తెంపుకొని ఉప్పు కారం వేసుకొని తింటాయి ఆ కోతులు. డైరెక్ట్ తింటాయి కదా పాపం, వాటికి ఫెసిలిటీ లేదు. ఇలాగైతే మనం రోట్లో వేసుకున్నాము. ఇప్పుడైతే ఇది కొంచెం గట్టిగా కూర్చాను. ఇది అక్కడ అందులో పెట్టిన ఇక్కడ తగ్గిన వాటర్లో. చల్లుకున్నావా? వేసవికాలంలో మనం బయటికి పోయినప్పుడు ఎక్కువ శాతం టూర్లలో ఇవి కనబడతాయి. మామిడికాయలు ఉప్పు కారం వేసి అమ్ముతూ ఉంటారు. గమనించినవారా నువ్వు చిన్నప్పుడు? చిన్నప్పుడు నీకు నువ్వే తెలియదా నాన్న? అక్క అంటుంది.
అవన్నీ ఇప్పటివరకు గుర్తులేవు. 2023 4లో 2025 అవి గుర్తులు. 2023 2022 అవి గుర్తులేవు. ఫ్రెండ్స్ ఇప్పుడు మా తమ్మునికి జస్ట్ 6 years 7 8 దంచుతుంటే పైకి ఎగురుతున్నాయి ఇవి 8 years 7 రన్నింగ్ ఫ్రెండ్స్ కాదు ఫ్రెండ్స్ నాకు 8 years 2019 లో పుట్టిండు ఫ్రెండ్స్. ఎంత ఇయర్స్ అప్పుల్ని ఫ్రెండ్స్ ఇక నా స్విమ్మింగ్ అయితే అయిపోయింది వచ్చేసింది. ఇప్పుడు క్రికెట్ స్విమ్మింగ్ వీడియోస్ యాడ్ చేస్తాను చూడండి. స్విమ్మింగ్ మంచిగా నేర్చుకుంది లాస్ట్ ఇయర్, ఇంకా ఈ ఇయర్ కూడా 1 month నేర్చుకుంది. నేను రీప్లై చేసిన ఫ్రెండ్స్ 10 ఫీట్లలో అదే మ్యాక్సిమం. ఇంకేమేమి నేర్చుకోబోతున్నావు నువ్వు చెప్పు ఫ్రెండ్స్కి. క్రికెట్ కరాటే నువ్వు కూడానా? అయితే స్విమ్మింగ్ అయితే ఒక 10-15 వెల్లుల్లిపాయల్ని యాడ్ చేసుకుంటున్నాను. పొట్టుతో యాడ్ చేసుకోవచ్చు, పొట్టు తీసి కూడా యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని మంచిగా దంచుకుంటున్నాను. ఈ వెల్లుల్లిపాయలతో టేస్ట్ బాగుంటుంది అనమాట ఈ పచ్చడికి. సాల్ట్ను కారము సరిపడినంత. మామిడికాయలు కొంచెం పుల్లగానే ఉంటాయి కాబట్టి ఉప్పు కారం ఎక్కువగానే పడుతుంది. ఇక్కడ నేను మెంతి పొడి యాడ్ చేసుకున్నాను. మెంతి పొడితో పాటు మీరు ఆవపిండి కూడా యాడ్ చేసుకోవచ్చు, అంటే 1 స్పూన్ ఆవాల్ని వేయించి కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ యాడ్ చేయట్లేదు, ఎందుకంటే నిల్వ పచ్చడి టేస్ట్ ఉంటుందని చెప్పేసి నేను మొత్తంగా అన్ని యాడ్ చేసుకొని కొద్దిసేపు దంచుకున్న తర్వాత మొత్తం మెత్తగా నూరుకోవాలన్నమాట. మరీ బాగా పేస్ట్ లాగా కాకపోయినా కూడా కొంచెం బరకుగా ఉండేలా నూరుకోవాలి. ఇక్కడ నేను ఉల్లిపాయని యాడ్ చేసుకొని రోట్లో నుండి పచ్చడిని తీసి ఒక గిన్నెలో వేసుకున్నాను. రోట్లో ఏదైనా పచ్చడి నూరినప్పుడు ఇలా తీయడం మా బాపమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను నేను. ఇది మా అమ్మ పెంచుతున్న కరివేపాకు చెట్టు. కరివేపాకు అయితే తీసుకెళ్తున్నాను ఎందుకంటే పచ్చడి పోపు వేసుకుందాం అనేసి. పోపు వేసేది ఎలానో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఒక గిన్నె తీసుకొని వేడి వేసుకొని అందులో 2 స్పూన్ల నూనె, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకున్నాను. ఎండుమిర్చి ఒక 2 యాడ్ చేసుకున్నాను చుంచి. తర్వాత ఇందులోనే కరివేపాకు యాడ్ చేస్తున్నాను. కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఇందాక మనం నూరుకున్నాం కదా ఆ పచ్చడిని ఇందులో యాడ్ చేసుకొని అటు ఇటు కలుపుకొని వేడి వేడి అన్నంతో పాటు కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది, సూపర్ ఉంటుంది. ఇప్పుడు మా వాళ్ళు చెప్తారు చూడండి టేస్ట్. పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము టేస్ట్ చేస్తున్నాము. అమ్మని అయితే ముద్దలు కలిపి అందరికి పెడుతుంది ఫస్ట్. డాడీ కూడా పెట్టమ్మా. డాడీ టేస్ట్ చేయడానికి ఈగర్గా వెయిట్ చేస్తాడు. మామిడికాయ పచ్చడి నూరుతంటేనే అడిగిండు మామిడికాయ పచ్చడా అని. బాగా నచ్చింది. టేస్ట్ చేసి చెప్పు డాడీ. చెప్తా. టేస్ట్ చేయకముందే చెప్తాడు కదరా. ఇప్పుడు ఎంత మంచిగా చేసిండో చెప్తా. నిజంగా ఇదే స్టైల్లో వేసుకొని తినండి, చాలా బాగుంది. మామిడికాయ పచ్చడి బాగుంది. పులుపు లేదు, కొంచెం తీయదనంగా మంచిగా ఉన్నది. బాగుంది, సూపర్ బాగుంది ఫ్రెండ్స్. అందరికీ చాలా బాగా నచ్చింది. మా ఇంట్లో వాళ్ళకైతే మీరు కూడా ఇదే పద్ధతిలో తప్పకుండా చేసుకొని తినండి. తిని మాకు కామెంట్లో పెట్టండి బాగుందా లేదా అనేది. మంచిగా ఉంది. ఏమేమి వేసిందో కానీ తినలా, ఏమేమి కలిపిందో కానీ బాగుంది, రుచి బాగుంది. తిను డాడీ. అందుకే తింటాను కదా. బాగుంది, టేస్ట్ బాగుంది. ఎట్లా చెప్తాను తాతయ్య, జోక్ ఎత్తాడు కదా. ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. అప్పుడే మీకు వీడియోలు తెలియకపోతే ఆ వీడియోలు. అవును. బాయ్ బాయ్. బాయ్ బాయ్.